ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మహాశివరాత్రి రోజున శివునికి ఏ పదార్థాలతో అభిషేకిస్తే మన మనోవాంఛలన్నీ కూడా సిద్ధిస్తాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురుగారు, మహాశివరాత్రి రోజున పరమేశ్వరునికి అభిషేకాలంటే చాలా రకాల అభిషేకాలు చెప్తూ ఉంటారు. అయితే ఆ అభిషేకాలన్నీ ప్రతి ఒక్కరూ చేయించుకోలేకపోవచ్చు, ఆర్థికంగా అంతగా సహకరించకపోవచ్చు వాళ్ళకి. అయితే ప్రతి సామాన్య మానవుడు కూడా ఆ పరమేశ్వరునికి ఏ పదార్థాలతో అభిషేకాలు చేయించుకుంటే వాళ్ళ మనోవాంఛలన్నీ కూడా ఫలిస్తాయి. మనకు శివ పురాణాన్ని, లింగ పురాణాన్ని, భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి కొన్ని ఉపనిషత్తులలో కూడా మహాశివరాత్రి రోజున ఏ విధమైనటువంటి ద్రవ్యములతో అభిషేకము, ఏ విధమైనటువంటి పుష్పాలతో అర్చన, ఏ విధమైనటువంటి నైవేద్యం పెట్టమని మనకు శాస్త్రంలో క్షుణ్ణంగా ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఇప్పుడు చెప్పబడేటువంటిది కేవలం శివపురాణాన్ని అనుసరించి చెప్పేటువంటి పరిహారము. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఆ మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడానికి శాస్త్రం ప్రకారము చెప్పినటువంటి విధానాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారికి ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడాను శివానుగ్రహం వల్ల తెరలుగా తొలగిపోయినట్టుగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా శివుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులకి ఈ ముల్లోకాలలో అపజయం అంటూ ఏదీ ఉండదు, అంతా జయమే. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఒక్కసారి గతించినటువంటి కాలంలో ఉన్నటువంటి పురాణ పురుషులందరినీ చూడండి. హరి అనగా విష్ణువు కైవల్య ప్రాప్తి, మోక్షకారకుడు. అంటే మోక్షాన్ని ప్రసాదించడంలో శ్రీహరికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఈశ్వరుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అంటే జన్మజన్మలలో చేసినటువంటి కష్టాలన్నీ కూడా, పాపములన్నీ కూడా కష్టాల రూపంలో అనుభవింపచేసి చివరికి ఏదీ మిగల్చకుండా, పాపమంటూ ఏదీ లేకుండా అంతిమమైనటువంటి కైవల్యాన్ని అనగా మోక్షాన్ని ప్రసాదించేవాడు విష్ణువు. అందుకనే పరమ భాగవతోత్తములైనటువంటి త్యాగయ్య, రామదాసు కానీ, ఇంకా చెప్పాలి అనంటే భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాదులు, శివచక్రవర్తి, వీళ్ళందరూ కూడా నియమాల్ని పాటించిన వాళ్ళే. కానీ అష్ట కష్టాలు పడి జన్మజన్మల నుంచి సంప్రాప్తమైనటువంటి పాపాన్ని దగ్ధం చేసుకొని మోక్షాన్ని పొందారు. కానీ పరమేశ్వరుని యొక్క ఆరాధన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇహంలో సౌఖ్యము, పరములో మోక్షాన్ని పొందుతారు. అనగా కష్టములన్నీ కూడాను ఇష్టముగా మారిపోతాయి. అలాగే ఎటువంటి కష్ట నష్టాలు పడకుండా ఈశ్వరుడు చల్లగా చూస్తాడు. అందుకే ఈశ్వరుడు మంచుకొండలో ఉంటాడు. మంచుకొండలో ఉండి తన యొక్క ప్రశాంతతని మనకు కలిగిస్తాడు. అందుకనే మీరు చూసుకోండి, ఏ వైష్ణవ దేవాలయానికి వెళ్ళినా అలంకార ప్రియో విష్ణు, కాబట్టి అక్కడ అలజడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంత క్రాస్ రోడ్లో ఉన్న శివాలయానికి వెళ్ళండి, ప్రశాంతత వస్తుంది. మనిషికి కావాల్సిందే ప్రశాంతత. ప్రశాంతత లేని మానవుడికి మనస్సు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంది. ఆ పరిపరి విధాలుగా చేసినటువంటి మనస్సు ఆ యొక్క వ్యక్తికి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, నిర్ణయ శక్తి అనేటువంటిది తీసుకోలేకపోతాడు. ఈ యొక్క సృష్టిలో సమస్యలకన్నిటికీ మూల కారణం మనస్సే. ఆ మనస్సునే ఆధీనంలో పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరునికి శివ పురాణం ప్రకారము మహాశివరాత్రి రోజున ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పదార్థాలతో నైవేద్యము, అభిషేకము, అర్చన గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక గమనించాల్సిన అంశం ఏంటంటే, వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మహాశివరాత్రి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో కాశీలో మా స్వంత భవనం శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కాబట్టి
వీక్షించేటువంటి ప్రేక్షకులు, అన్నదానానికి సహకరించే భక్తులు మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 121 సార్లు రుద్రపారాయణం, అలాగే 9వ తారీఖు రోజున 24 హోమాలు, వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి శత్రుబాధ, దాంపత్య సమస్య, సంతాన సమస్య, అలాగే వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై, ఉద్యోగార్థమై ఉన్నటువంటి వ్యక్తులకందరికీ కూడా దాదాపుగా 24 రకాల హోమాలు జరపబడుతున్నాయి. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక కార్యక్రమంలో నేరుగా వెళ్ళినట్లయితే మహాశివరాత్రి రోజున 4 జాములలో ఈశ్వరునికి అభిషేకము, అర్చన, నైవేద్యం పెట్టమని మనకు శివపురాణం చెప్పబడి ఉంది. అయితే మనకు సాధారణంగా శివరాత్రి రాత్రిపూట జరుపుకునేటువంటి ఆచారము, పూజా విధానము కాబట్టి ప్రదోషకాల సమయం నుంచి, సూర్యాస్తమయం సమయం నుంచి ఈ యొక్క శివరాత్రి రోజున ఈశ్వరునికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయమంతా కూడాను ఉపవాసాన్ని పాటించి చక్కగా ప్రదోషకాల సమయం సమీపిస్తుండగానే, అనగా సూర్యాస్తమయానికంటే ముందే కాలకృత్యాదులు మళ్ళీ తీర్చుకొని చక్కగా ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ చెప్పినటువంటి 4 జాములు, 4 సమయాలలో ఈశ్వరునికి అభిషేకము చేయండి. ఏదైనా సమయం, మొదటి జాము 6:23 నుంచి 9:24 వరకు మొదటి జాము అంటారు, మొదటి ప్రహరము అని అంటారు. సాయంత్రం పూట 8వ తారీఖు రోజున సాయంత్రం పూట చేయాల్సింది. ఏం చెయ్యాలి ఆ ఈశ్వరునికి అంటే పాలతో అభిషేకము చెయ్యాలి, పద్మాలతో అర్చన చేయాలి. పద్మాలోనంటే తామర పుష్పములు, కలువ పూలు, ఇవి పద్మములుగా చెప్పబడి ఉన్నాయి మనకు శాస్త్రం ప్రకారం. కాబట్టి ఈ యొక్క మీకు లేకపోతే మామూలుగా చామంతి పూలతోనైనా కానీ అభిషేకం చేయవచ్చు. అలాగే నైవేద్యం ఏం పెట్టమని ఉన్నదంటే పెసరపప్పు, బియ్యము కలిపినటువంటి పదార్థముతో చేసినటువంటి నైవేద్యము పెట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా మొదటి జాములో ఈశ్వరునికి అనుగ్రహాన్ని పొందుతారు. ఆ సమయంలో ఋగ్వేద మంత్రాలు చదవమని చెప్పింది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి బ్రాహ్మణుని పెట్టుకోగలిగే శక్తి ఉంటే బ్రాహ్మణుని పెట్టుకొని ఈ 4 నియమాలలో అభిషేకాలు చేసుకోండి. లేకపోతే మీరు శివాయ నమః అంటూ చాలు, ఇంకేం అవసరం లేదు. శివాయ నమః అంటూ పాలతో అభిషేకం చేయండి. ఆ మొదటి జాము 6:23 సాయంత్రం నుంచి 9:24 వరకు. ఇక రెండవ జాము అని అంటారు. ఎప్పటి నుంచి? 9:24 నుంచి మధ్యరాత్రి 12:25. 9వ తారీఖు మధ్యరాత్రి 12:25 వరకు రెండవ జాము ఉంటుంది. దీంట్లో ఏం చెప్పబడి ఉంది? పెరుగుతో అభిషేకం చేయమని చెప్పబడి ఉంది. తులసి దళాలతో అర్చన చేయమన్నారు. ఇక బెల్లంతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి. అప్పుడు యజుర్వేద మంత్రాలు చదువుకోవాలి. ఇక మూడవ జాములో చెప్పబడినటువంటిది 9వ తారీఖు తెల్లవారుజామున 12:25 నుంచి 3:26 వరకు మూడవ జాము ప్రారంభం, మూడవ జాము ఉంటుంది. మూడవ ప్రహరము అని అంటారు. ఈ మూడవ ప్రహరములో ఈశ్వరుని నేతితో అభిషేకం చేయాలి, మారేడు దళాలతో అర్చన చేయాలి. అలాగే నువ్వుల పొడితో చేసినటువంటి తినుబండారము, నువ్వుల పొడి బెల్లముతో చేసినటువంటి తినుబండారములు ఈశ్వరునికి నైవేద్యంగా పెట్టాలి. అప్పుడు సామవేద మంత్రాన్ని జపించాలి, పారాయణం చేయాలి, సామవేద మంత్రాలు చేయాలి. ఇక 4వ జాము అని అంటారు. 9వ తారీఖు తెల్లవారుజామున 3:26 నుంచి 6:27 వరకు 4వ జాము అవుతుంది. ఈ 4వ జాములో తేనెతో అభిషేకము చేయాలి, నీలోత్పలాలతో అర్చన చేయాలి. నీలోత్పలాలు అంటే నీలి రంగు, బ్లూ కలర్ పుష్పములతో అర్చన చేయాలి. ఇప్పుడు చామంతి పూలు పుష్పం దొరుకుతున్నాయి, అలాగే బ్లూ కలర్లో నల్ల కలువ పూలు దొరుకుతున్నాయి, అలాగే శంఖు పుష్పి పూలు అని అంటారు, అవి కూడా నీలి రంగులో ఉంటాయి. కాబట్టి ఆ నీలి రంగులతో ఉన్నటువంటి పుష్పాలతో ఈశ్వరుని 4వ జాములో అర్చన చేయాలి. అప్పుడు కేవలం అన్నమే నైవేద్యముగా పెట్టాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టిన అన్నం కాకుంటే వండి వార్చినటువంటి, గంజి వార్చినటువంటి అన్నాన్ని మీరు తయారు చేసుకొని అప్పుడు గనక ఆ అన్నాన్ని మీరు చక్కటి తెల్లటి బట్టలో పెడితే పొడులు పొడులుగా, పూలు పూలుగా అన్నం వస్తుంది కదా, ఆ అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. ఈ నైవేద్యాలన్నీ కూడా మీరు 9వ తారీఖు ఉదయం మళ్ళీ స్నానకృత్యాదులు తీర్చుకొని ఈశ్వరునికి మళ్ళీ అర్చన చేసుకొని మధ్యాహ్నంలో భోజనం చేసుకోవచ్చు. ఈ పదార్థాలు నైవేద్యంగా పెట్టినన్ని మీ కుటుంబ సభ్యులు చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే కుటుంబంలో పిల్లలు గల వాళ్ళు, పెద్దలు అందరూ ఉంటారు. అప్పుడు మీరు విశేషంగా
ఈ 4 జాములలో 4 పదార్థాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె చెప్పాము కదా, ఈ 4 పదార్థాలతో మీరు ఎలాగో అభిషేకం చేయండి. డ్రై ఫ్రూట్స్ కూడా కొనుక్కొచ్చుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఏవైనా కానీ తీసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో కూడా అభిషేకం చేయండి. చేసి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసి ఆ డ్రై ఫ్రూట్స్ అంతా మీ ఒక పక్కన పెట్టుకోండి. అది ఇంట్లో అందరూ భుజించినట్లయితే ఆ శివరాత్రి రోజున శివలింగాన్ని తాకినటువంటి ప్రతి పదార్థము అత్యంత శక్తివంతమైనది. డ్రై ఫ్రూట్స్ని పిల్లలకి అందించవచ్చు. తేనెతో అభిషేకం చేస్తారు, తేనెని మీరు ఉంచవచ్చు. ఇలా చెప్పబడింది, కేవలం శాస్త్రం ప్రకారమే చెప్పబడింది, ఇది కల్పితము కాదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు శివపురాణాన్ని అనుసరించి శివపురాణాంతర్గతమైనటువంటి ఈ యొక్క విషయాన్ని మీరు ఇంట్లో చేసుకొని చక్కగా మీకు శక్తి ఉంటే బ్రాహ్మణుని పిలిపించుకొని చేసుకోండి ఆ రోజంతా. లేదు అని అంటారా, కేవలం మనస్సులో శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయని మాత్రం అనకూడదు. చెప్తున్నాను, శివాయ నమః శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. వేద మంత్రాలు చదవమన్నారు కదా, యూట్యూబ్లో అయినా కానీ ఋగ్వేద మంత్రము అనగానే వచ్చేస్తాయి కొన్ని పనసలు. ఆ యొక్క ఈశ్వరునికి అది వినిపించండి చాలు. ఆ విధంగా మీరు చేసినట్లయితే ఈ 4 జాములలో చేసినటువంటి పుణ్యము అనంతమైనటువంటి యోగాన్ని మీకు కలగచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురుగారు, మహాశివరాత్రి రోజున ఏ పదార్థాలతోటి ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయాలి, నివేదన చేయాలి, ఇలా చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.